నిరంజన్, మనమంతా రేపు గురువుగారి ఆశ్రమానికి వెళ్ళబోతున్నాం. మనం రోజంతా కలిసి గడపవచ్చు. కలిసే ఉంటాం, కలిసే తింటాం. మీరేదో దాన్ని ఇంగ్లీష్లో అంటారే, అదే పిక్నిక్. అదే పిక్నిక్కి వెళ్దాం మనం. అమ్మగారు పిక్నిక్ వెళ్ళడమా? ఎన్ని సంవత్సరాలుగా ఆవిడ ఎన్నడూ అలా వెళ్ళలేదే. మీరందరూ వెళ్ళండి, నాకు చాలా పనుంది. నానమ్మ, నేను రాలేను. కొందరు క్లయింట్స్ని కలుసుకోవాల్సి ఉంది. అయితే మాత్రం ఏంటి, ఎల్లుండి కలవచ్చు వాళ్ళని, సరేనా? అలాగే నీరు, నేననేది మీరంతా భోజనం చేయండి. నేను వెళ్ళి నిరంజన్ ఒప్పిస్తాను. వీళ్ళంతా కలిసి ఏదో పథకం వేసినట్టున్నారు. మీరంతా కంగారు పడకండి. అత్తయ్య గారు వెళ్ళారుగా, నాన్నగారిని ఒప్పిస్తారు. గోవిందయ్య గారు వెళ్ళి పెరిగి తీసుకురండి. అలాగే. సాగర్ ఏదో పెద్ద ఎత్తే వేసినట్టున్నాడు. అదేంటో తెలుసుకోవాలి నేను. నా పేరు గంగ. నా నుంచి ఏది దాచిపెట్టలేరు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.